నెక్స్ట్ అనంతపురానికి సంబంధించిన ఇష్యూ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జెడ్పీ హై స్కూల్లో ప్రమాదం జరిగింది. విద్యార్థులపై వేడి కర్రీ పడింది. కర్రీ తీసుకొస్తున్న వ్యక్తి కాలు జారి కింద పడిపోవడంతో విద్యార్థులపై కర్రీ పడి 7 విద్యార్థులు గాయపడ్డారు. ఇరుకు ప్రదేశంలో భోజనం వడ్డించడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విద్యార్థులను గుట్టుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఒకసారి భరత్ దగ్గరికి వెళ్దాం. భరత్, ఇదేంటి ఊహించండి? పాపం అతను కూడా కావాలని పోసి ఉండడు, కాలు జారి పడ్డాడు అంటున్నారు. కాకపోతే అంటే గుట్టు చప్పుడు కాకుండా వైద్య చికిత్స చేయించేస్తున్నారు అనేదే ఇక్కడ మ్యాటర్. కదిరి పట్టణంలోని నిజాంవల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇది పొరపాటుగా జరిగినప్పటికీ అక్కడ విద్యార్థులకు చాలా మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయిస్తున్నారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు తీసుకువెళ్లాల్సి వస్తుందన్నదే ఇక్కడ వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నేను చెప్పాను భరత్, ఇదంతా నేను చెప్పాను లైవ్ లో. మీరు వాట్ నెక్స్ట్ ఏంటి అనేది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పిల్లల సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? హాస్పిటల్స్ లో ఉన్న పిల్లల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. ఇద్దరికి చాలా గాయాలయ్యాయి. వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఆ నిర్వహణ సరిగా లేకపోవడం, లేదంటే టీచర్స్ సరిగా పట్టించుకోకపోవడం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరత్, ఇక్కడ చిన్న పిల్లల వ్యవహారం, కాళ్ళు చేతులు కాలిపోయాయి. ఒకటి ఎవరో చెప్పింది మనం రిపోర్ట్ చేయటం కాదు, మీరు ఎంక్వైరీ చేయండి. యాజ్ ఎ మీడియాగా మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. వన్ సైడెడ్ రిపోర్టింగ్ ఎప్పుడు కూడా వద్దు. మీరు రిపోర్ట్ చేయండి. అసలు ఏం జరిగింది, నెగ్లిజెన్సీ ఉందా, నిజంగానే ఇరుకు ప్లేస్లో అక్కడ పిల్లలందరినీ పెట్టుకుని వాళ్ళ పక్క నుంచి ఇంత పెద్ద కర్రీ గిన్నె మొత్తాన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు కాలు జారాల్సిన పరిస్థితి వచ్చింది, ఉన్నాయో ఒకసారి అది కూడా పర్యవేక్షిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. చిన్న పిల్లలకు సంబంధించిన వ్యవహారం. ఆ విజువల్స్ చూస్తుంటే చూడండి, పాపం ఎంత చిన్న పిల్లలు, వాళ్ళ కాళ్ళు చేతులు కాలిపోయి చాలా పెద్ద ఇష్యూ. అవసరమైతే మీరు అక్కడికి వెళ్ళండి, ఆ స్కూల్ దగ్గరికి, ఏం జరిగిందో రిపోర్ట్ చేయండి. తెలియాలి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అవసరమైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆయన దృష్టికి మనమే తీసుకెళ్దాం బిగ్ టీవీ ద్వారా. ఒకవేళ టీడీపీ శ్రేణులు ఎవరైనా చూస్తుంటే దీన్ని కొంచెం అలర్ట్ కండి, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అండ్ ఒకసారి ఆ పిల్లల్ని కూడా వాళ్ళు చూడాలి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు చేతులు కాలిపోయి వాళ్ళు పాపం ఎలా ఉన్నారో మనం చూస్తేనే బాధేస్తుంది. సో అధికారులు కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి, ఏం జరిగిందని తెలుసుకోవాలి. చిన్నపిల్లలే కదా అని చెప్పి వాళ్ళని పొరపాటు జరిగిందనో ఇంకోటి జరిగిందనో వాళ్ళని సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయించి పంపించేస్తానంటే ఒప్పుకోరు కదా. చిన్నపిల్లలు చూడండి ఎంత దారుణంగా కాళ్ళు చేతులు కాలిపోయాయో వాళ్ళ పాపం. అంత నెగ్లిజెన్సీ ఎందుకుంది? సో నేను మొదట ఒక మాట అన్నాను, కావాలని అయితే అతను పడవేసి ఉండే అవకాశం ఉండదు. ఏదో జరిగింది, సంథింగ్ అక్కడ జరిగింది. వాళ్ళు తీసుకెళ్తున్న పాయింట్లో పిల్లలు అక్కడ ఎందుకు కూర్చుని ఉన్నారు, లేదా అన్నం తింటున్నప్పుడు, లేకపోతే ఆ టైంలో వాళ్ళ ముందు నుంచి ఏమైనా తీసుకెళ్లారా? బట్ కారణం ఏదైనా సరే పిల్లలు పాపం గాయపడ్డారు, వాళ్ళని చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఒకసారి వెళ్ళైనా సరే. ఎస్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీన్ని. ఇలాంటివి సీరియస్గా తీసుకోండి. చిన్నపిల్లలకు సంబంధించిన వ్యవహారం ఇది. పసిబిడ్డలు చూడండి ఎంత అల్లాడిపోతుంటారో. అందులో కాలిన గాయాలు చాలా నరకం ఉంటుంది. ఆ బొబ్బలు వచ్చేసి ఒక 3-4 రోజుల వరకు ఆ పెయిన్ అలాగే ఉంటుంది. ఆ పిల్లలు ఎట్లా తట్టుకుంటారు ఏంటో